సంతకం అయితే నాది. ఓకే చెప్పండి. ఇది సర్వే నెంబర్ 82 కదా సార్ ఇది. ఓకేనా పీటీ లేనట్టు జారీ చేసింది. ఇది అండర్ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా సార్. ఇక్కడ పీటీ ఉన్నట్టు ఉంది. లైట్ వేసుకోండి సార్. ఇక్కడ వరకు సంతకం పెడితే మనం విషయాలు ఇక్కడ నిమిషాలు ఉంటుంది సంతకం పెడితే మనం ఇస్తాము సార్. ఒకసారి చూస్తలే అది ఏమైంది అనేది. పీటీ రికార్డ్ మీ దగ్గర ఉంటుంది సార్. బాధ్యత నాదని ఉంటుంది పీటీ రికార్డ్ మీ దగ్గర ఉంటుంది. పీటీ ఆల్రెడీ పీటీ ఉంది లేనట్లు జారీ చేశారు. అంటే ఇట్లా పీటీ ఇట్లుంటే రికార్డులు ఉంటాయి కాదు వాళ్ళకు పీటీ దానికి 38 ఉండాలి. ఇప్పుడు పీటీ రికార్డు ఉన్నంత మాత్రాన అందరికి పీటీ హక్కులు ఉండవు. వాళ్ళు 38 ఆడియో ద్వారా మేము పీటీ హక్కులదారులం అని ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పీటీ ఉంటుంది. అది ఇష్యూ చేసినట్టుగా మనకు రికార్డు రాస్తాము. ఇప్పుడు నువ్వు పీటీదారు అంటున్నావు, మీ తాతను పీటీదారు అంటున్నావు, మీ తాతను లేకపోతే మీ నాయన లేకపోతే మీరు 38E ఎప్పుడు అప్లై చేసుకోవాలి సార్? 38E ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మేము ఇట్లా వారసులము. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు మోక మీద ఉండాలి. ఎవరైతే నువ్వు అంటే నేను అంటే ఈ సెక్షన్ ఇది పీటీ కావాలని చెప్పేసి పీటీ ఉందా లేదా అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఉందని రాసియాలి కదా. ఉంటే నేనేమంటున్నా ఇప్పుడు ఆ మోక మీద ఈ పట్ట ఇప్పుడు పీటీదారు అప్లికేషన్ నువ్వు పీటీదారు అబ్బా, నువ్వు మోక మీద ఉండాలి. మోక మీద ఎట్లుండాలా? మోక మీద ఉండి నీకు సర్టిఫికేట్ నువ్వు పీటీదారు అని చెప్పి నీకు సర్టిఫికేట్ నీకు ఇష్యూషన్. అయితే మీరు వెరిఫై చేసి ఇచ్చారా సార్ ఈ నోపీటీ? ఇప్పుడు నేను ఇది ఇప్పుడు పొజిషన్లో లేడు అని చెప్పి అన్ని 83, 38 అది ఎప్పుడు సార్ రాసుకుంటాం ఒకసారి ఏమనుకోకండి. 38 ఇవన్నీ వెరిఫై చేసినాకనే ఇచ్చారా ఇది? ఇంకా అది నాకు అంత ఐడియా లేదండి. ఎందుకంటే ఒక 2 రోజులు వచ్చినా కదా. మీరు ఇది ఇచ్చేటప్పుడు ఈ రికార్డును చూసే ఇస్తారు కదా సార్, ఉందా లేదా అని. అవును, మరి ఉంటే ఇది ఉందని ఇస్తారు కదా. అవును, అదేమో మిస్టేక్ అయిందా ఏమైనా ఒకసారి చూస్తాను. అంటే ఇప్పుడు మీరు 38 ఎంక్వైరీ ఏం చేయలేరు, పొజిషన్ ఎంక్వైరీ కూడా ఏం చేయలేరు. ఇదే ఎంక్వైరీ చేయకూడదు కూడా. మీరు ఏమంటారు అంటే చేయాలి అని అంటారు. సరే ఇవన్నీ చేసి పీటీదారు ఒక ఇప్పుడు సార్ ఒక్కటి క్వశ్చన్ అంటే తప్పుగా అనుకోకండి. నేనేమంటున్నానంటే ఈ వ్యక్తి 82 నెంబర్ సర్వే నెంబర్ 82లో పీటీ ఉందా లేదా అని అర్జీ పెట్టుకున్నాడు. ఒక పట్టేదారు పెట్టుకున్నప్పుడు అతనికి సర్వే నెంబర్లో ఎలాంటి పీటీ లేకపోతే పీటీ లేదని చెప్పి టెనెన్సీ లేదని చెప్పేసి ఇస్తారు. ఒకవేళ టెనెన్సీ ఉంటే ఇది కదా ఇవ్వాల్సింది. ఎవరైతే అప్లికేషన్ అర్జీ పెట్టుకున్నారో అర్జీదారుకి ఇది కదా ఇవ్వాల్సింది. ఇది ఇస్తాం కదా. ఇది ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అర్జీ నేమ్ పట్టదారు ఉంటారో వాళ్ళు మోక మీద ఉండాలి. మోక మీద ఉండి వాళ్ళకు సర్టిఫికేట్ పీటీ హక్కుల సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, మీకు ఎట్లా తెలుసు సార్ వాళ్ళు మోక మీద లేరని రాసి? మనకు ఆన్లైన్లో పేర్లు వస్తున్నాయి కదా. ఆన్లైన్లో లేదని వచ్చిందా? ఇద్దరు మాట్లాడకండి, ఎవరు ఇద్దరు ఒకటి మాట. ఓకే చెప్తున్నారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయినాక ట్రాన్సాక్షన్ కొనుక్కుని ఉంటారు కదా. మొబైల్ లెక్కనైతే ఎవరు కొనుక్కోరు కదా. గుడ్డు అంతే. ఇప్పుడు గుడ్డుగా ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయి ఉంటుంది. ట్రాన్సాక్షన్లో వీళ్ళ వారసులు కానీ వీళ్ళ పేర్లు ఇప్పుడు కంటిన్యూషన్గా మనకు ఒక రికార్డు రాసిస్తారు. అట్లా కంటిన్యూషన్ అయినా లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయా, మోక మీద వాళ్ళే ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే ఇస్తాం. అట్లా మోక మీద ఉన్నారా కాదు, చెక్ చేసి ఓరల్గా అడుగుతాము. డౌట్ ఉందే అడుగుతాం. డౌట్ లేకుంటే ఇప్పుడు వాళ్ళే పడతారు. మనకు ఓరల్ రికార్డు చెప్తారు. ఇన్ని రోజులు రికార్డు దశతే ఉండే. సరే వీళ్ళు మోక మీద మొత్తం ఆయన తెలిసి ఉంటుంది, ఉన్నారా లేదని తెలిసి ఉంటుంది. రైట్. ఇప్పుడు వాళ్ళు మోక మీద ఉంటేనేమో మనం పీటీదారు వారసు మోక మీద ఉంటే మాత్రం ఎప్పుడు సార్ 38కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు మోక మీద పోయి ఎంక్వైరీ చేస్తారు. ఏది 30 ఇప్పుడు నువ్వు పీటీదారు అనుకున్నావు. నేను పీటీ ఇంప్లిమెంటేషన్ పీటీదారు మనోని పోయి పీటీదారు మనోని అయినప్పుడు మీరు ఒక దరఖాస్తు రాస్తారు. దరఖాస్తు రాస్తే మీరు దాని పక్కన రాస్తాను పీటీదారు ఈ రికార్డులో పీటీదారు వారసులకు 38 ఇష్యూ చేసిన అంటే హక్కులు ఇష్యూ చేసినాం అని ఒక దరఖాస్తు రాస్తాం అని రాస్తాం పాయింట్. ఆ పాయింట్కి లేకుంటే అట్లా ఎంతోమంది ఉంటారు, మోక మీద ఉండరు. మోక మీద లేనంత మాత్రం మనం వాళ్ళకి పీటీదారు ట్రీట్ చేయడానికి లేదు. లేదా చట్టంలో నేను చదువుకున్న చట్టంలో నాకు అట్లా అర్థమైన కాడికి అది మీరు ఇంకేమైనా అడిగితే అడగండి.
దీని నేను అదే మిస్టేక్ అడుగుతాను. ఇప్పుడు నేను మిస్టేక్ అయిందా ఏమంటున్నా కాలేదా నాకు తెలియదు కానీ మీరు ఒక పట్టదారు అర్జీ పెట్టుకున్నప్పుడు మీరు మోకం ఉన్నారా అంటే మీరు మోకం వెళ్ళినట్టు మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేము అని చెప్పేసి మీరు అంటున్నారు. అది చట్టంలో ఏమన్నా ఉందా? అట్లా ఉంటుంది. మోకం వెళ్ళితే ఎలాంటి పీటీదారులని మీరు ఏం డిక్లేర్ చేయలేరు. డిక్లేర్ అంటే వాళ్ళు ఆర్డీ ఆఫీస్ లో ఫైట్ చేసి తెచ్చుకోవాలి. ఇది మాకు తెచ్చుకుంటే ఇది మరి ఇది దీన్ని రైట్ ఆఫ్ చేస్తాం. దీన్ని రైట్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు లేదని ఇచ్చారు కదా సార్, దీన్ని రైట్ ఆఫ్ చేస్తామండి. అట్లా తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది లేదని ఇచ్చింది కదా, ఇప్పుడు ఈ ఉన్నోళ్ళు రైట్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు లేదని ఇచ్చింది ఎట్టు పోతుంది? అదే ఇప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా సార్, దీన్ని రైట్ ఆఫ్ చేస్తామండి. అంటే ఇది ఈ ఇష్యూయేషన్ సర్టిఫికేట్ క్యాన్సర్ అని రాస్తాం, ఒక ఎండోస్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఇది ల్యాండ్ అండ్ ప్రాపర్టీని ఎవరైనా కొనుక్కొని డబ్బులు ఇచ్చి అవతల దగ్గర డబ్బులు అయిపోయి ఉంటే ఇప్పుడు అప్పుడేంది పరిస్థితి? అట్లా ఎన్నో ట్రాన్సాక్షన్ ఏంటి పీటీదారు వారసులు కాకుండా దున్య ఎలాంటి ట్రాన్సాక్షన్ అబ్జెక్షన్ లేకపోతే ఏం లేదు సార్. పీటీ ఉండడం వల్ల ఏం కాదు. వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే అదే. మ్యూచువల్ తోటి వెళ్ళిపోతారు. ఓకే. ఒక అధికారి ఇలా ఇష్యూ చేయొచ్చా అని మా క్వశ్చన్ సార్. అంతే. ఇప్పుడు ఇష్యూ చేయొచ్చా అంటేనేమో మనం ఒక రికార్డు చూసింటాం. ఇప్పుడు ఇష్యూ చేసింది కూడా 9th month, ఇప్పుడు ఆది మంత్ వచ్చింటేనేమో నాకు ఐడియా ఉంటుంది. అంటే ఇది అంటే నేను లేకపోతే ఇన్ని రోజులు నేను కలెక్టరేట్లో ఆర్డీఎఫ్లో వర్క్ చేసిన. మీ దగ్గర ఉన్న ప్రీవియస్ రికార్డులే వెరిఫై చేస్తారు కదా. మీ దగ్గర ఉన్న ప్రీవియస్ రికార్డులను చూసి మాత్రమే రాస్తారు కదా సార్. సొంతంగా అయితే మీ దగ్గర ఏ రికార్డు ఉండదు. మరి ప్రీవియస్ రికార్డులో ఉందన్నప్పుడు మీరు ఉందని ఎందుకు రాయలేకపోయారు? 38 వాళ్ళకి ఇష్యూ చేసిందో లేదని మనకు కింద స్టాఫ్ చెప్తారు కదా. చెప్పుండాలి సార్. ఇంప్లిమెంట్ అయింది 38. చెప్పలేకుంటే కదా ఇచ్చే మనము. మన కింద ఇప్పుడు సెక్షన్ అధికారి కింద ఇన్షూర్ చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తాం. మనం ప్రతి ఒక్కటి మనం చూడలేం కదా సార్. ఈ డేట్లో ఎవరున్నారు సార్ డ్యూటీలో? ఈ డేట్లో జారీ చేసిన డ్యూటీలో సెక్షన్ అధికారి ఎవరున్నారు? ఇప్పుడు రికార్డు 9th month అంటే ఇప్పుడు ఒకసారి చూడరా రికార్డు? రికార్డు దశతే ఉన్నాడు. దర్శకుడు. ఓకే. తహసీల్దార్ అడుగుదాం. తహసీల్దార్ ఎక్స్ప్లెనేషన్ ఓకే సార్. అవార్డు చేస్తుంది.